Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very useful episode. సో ఫైనల్గా మన పూజ గది రెడీ అవ్వబోతుంది అనమాట. ఇంకా హాఫ్ ప్రాసెస్లో ఉంది. సో ఎలా ఉందో చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వెళ్ళి చెక్ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే మెన్షన్ చేస్తే ఈజీగా ఉంటుందని మార్కెట్కి వచ్చాను. ఈ ప్లేస్లో ఎలాగా రెడీ చేస్తున్నారు ఏంటి అవన్నీ మీకు చూపించాలనుకుని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ లెట్స్ గో అండ్ సీ ఇట్. ఈ మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత బెస్ట్ షాప్లో బెస్ట్ కార్వింగ్, బెస్ట్ వర్క్ చేసిన, బెస్ట్ బడ్జెట్లోని చూసుకున్నా అనమాట ఒక మంచి షాప్. సో అక్కడే మనం మందిరం తయారు చేపిస్తున్నాము. ఎప్పుడైనా ఏదైనా కావాలనుకున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళాక నాకు తెచ్చుకోవడం చాలా ఇష్టము. సో ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి కాబట్టి కార్వింగ్, వుడెన్ కార్వింగ్ మందిరమ్స్, ఇట్లా చాలా డిఫరెంట్ మండపాలు చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ మన మందిరం రెడీ అవుతుంది. సో ఇది మన పూజా మందిరం అనమాట. నాకుండా ఐ వాంటెడ్ దిస్ బిగ్ పూజా మందిరం. సో ఫైనల్గా హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ రెడీ అయింది. సో అది చూపించుదామని ఇక్కడ వరకు వచ్చాను అనమాట. చాలా బాగా వచ్చింది ఇప్పుడు వరకు. అయితే ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. సో నార్మల్గా ఇక్కడ ఎలిఫెంట్స్ రావాలన్నమాట. ఇక్కడ ఒక ఇంత పెద్ద ఎలిఫెంట్, అక్కడ ఒక ఎలిఫెంట్. సో కమ్యూనికేషన్లో కొంచెం మిస్అండర్స్టాండ్ అయ్యి అది అవ్వలేదు. ప్లస్ ఇది కొంచెం ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం డిజైన్ యాడ్ చేయమన్నాము. ఇంకా దీనికి డీకో పెయింట్ అవన్నీ చాలా వర్క్ ఉంది. సో ఇదంతా రెడీ అయ్యాక అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేస్తారు మన ఇంట్లో. అప్పుడు ఆ పూజకు సంబంధించిన సామాలు, ఆ విగ్రహాలు అవన్నీ కూడా చాలా పని ఉంది. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ మన పూజా మందిరాలు. సో థ్యాంక్ యూ. మెన్ ఎట్ వర్క్ అండ్ విమెన్ ఎట్ వర్క్. మందిరం చేపించిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళట్లేదు గుమ్మంలోంచి. సో అందరూ ఇట్లా పైకి పెడుతున్నారనమాట. మనం ఏది నార్మల్గా చెయ్యం కదా, ఏదో ఒకటి జరగాల్సిందే ప్రతి దాంట్లో. సో యా, దిస్ ఈజ్ హౌ వి ఆర్ టేకింగ్ ఇట్ అప్. సో హైట్ సరిపోవట్లేదు పైకి తెచ్చిన తర్వాత, అందుకని మళ్ళీ కటింగ్లు, ప్యాచ్ వర్క్. సో ఫైనలీ మీరు ఇప్పటి వరకు చూసారు కదా ఎన్ని కష్టాలు అయ్యాయో ఈ మందిరం ఇక్కడికి తీసుకురావడానికి. ఫైనల్గా అన్ని పనులు అయిపోయినాయి అనమాట. ఇవన్నీ తీపిచ్చి, కట్ చేపించి, ఏంటో ఈ పూజా మందిరం, పూజా రూమ్ అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ నౌ కమ్స్ ద టైమ్. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడు దీని బ్యాక్ డ్రాప్ ప్లస్ ఈ అరేంజ్మెంట్ అంతా చాలా పని ఉంది. సో దీనికి నాకు ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి కాబట్టి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ టు హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ దట్ శాంతి సెడ్ yes to it. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ శాంతి ఈజ్ వెరీ బిజీ అండ్ షీఈ్ అ వెరీ బిజీ ఆర్టిస్ట్. అలాంటిది నేను ఇలా మాట్లాడి నాకు ఎవరైనా పర్లేదు చేస్తే, బట్ నువ్వు సజెస్ట్ చేసిన వాళ్ళు అయితే బెటర్ అనుకుంటే షీ సెడ్ నో ఐ విల్ ఓన్లీ డూ ఇట్ అని చెప్పన్నాను. బికాస్ ఇక్కడ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ కావాలన్నమాట. నాకు ఎప్పటి నుంచో ఉండింది దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ హ్యాండ్ పెయింటింగ్. కొన్ని ఫిగర్స్ అవి వేయించాలనుకున్నా, అది ఎవరు పడితే వాళ్ళు చేస్తే బాగోదు కాబట్టి. సో శాంతి వింజమూరి, లెట్స్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నోయల్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ సో నోయల్ అండ్ శాంతి ఆర్ ఫైన్ ఆర్ట్ కాలేజ్లో ఫ్రెండ్స్ అనమాట. సో అలాగే నాకు పరిచయం అయింది అండ్ ఐమ్ హ్యాపీ. అండ్ కృతిక వెడ్డింగ్ కార్డ్ కూడా శాంతి డిజైన్ చేసింది. అప్పటి నుంచి వీ స్టార్టెడ్ లైక్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అని మొత్తం ఐడియాస్ అన్నీ షేర్ చేస్తే యూ కెన్ టాక్ నౌ. సో షేర్ చేస్తే ఇప్పుడు ఇలా కలిసాం అనమాట. ఐ థింక్ ఇది ఫైనలీ వీ షుడ్ సే దట్ ఫైనలీ వీఆర్ హియర్. బికాజ్ ఒక 1 year నుంచి ప్లాన్ చేసి ఎవ్రీ టైమ్ లైక్ వీఆర్ లైక్ విజువలైజ్ చేస్తూ ఉన్నాము.
Now let's see how it comes. Let's not reveal what we have planned. So process లోనే తెలుసుకుందాం. అంతే, ప్రాసెస్ లోనే తెలుసుకోవాలి. అంటే నాకు చాలా ఉండే మైండ్లో, శాంతి ఇది చేద్దామా, శాంతి అది చేద్దామా అని ఈ మందిరం అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాను. లిప్పా మాట అనుకున్నాం, అది అనుకున్నా, ఇది అనుకున్నాం. ఫైనల్లీ వీఆర్ ఫిక్స్డ్ విత్ వన్ ఫిగర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మేము చేయబోతున్నాం అనమాట. ఈ స్పాట్ ని తీసుకుని, సో ఆల్రెడీ మందిరం పెట్టుకుని సైజ్ అంతా ఫిక్స్ చేసుకున్నాం. సో ఇది తీసేసి వాల్ అంతా ఒక న్యూట్రల్ కలర్ వేసుకోవాలి. సో విల్ గెట్ స్టార్టెడ్ విత్ దాట్ అండ్ దెన్ తర్వాత ప్రాసెస్ అంతా చూద్దాం. కానీ ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, సో ఇలా టేపింగ్ చేసుకుంటే ఇటు సైడ్ వాల్స్ పాడవ్వని చెప్పి టేపింగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము బ్యాక్ డ్రాప్ అంతా ఒక న్యూట్రల్ కలర్ తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో దానికి వీఆర్ టేకింగ్ మెహందీ గ్రీనిష్, ఆలివ్ గ్రీన్ అలా అనుకున్నాం. ఇమాజినేషన్. ఆలివ్ గ్రీన్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉందన్నమాట. బికాస్ ఇక్కడ గ్రే ఫ్లోరింగ్ వచ్చింది అండ్ వైట్ మందిరం కాబట్టి కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుంది. సో మరీ మరూన్ అలాంటివంటే మరీ కాంట్రాస్ట్ అయిపోద్ది. సో ఆలివ్ గ్రీన్ విల్ గివ్ లాట్ ఆఫ్ దట్ ఎలిగెన్స్ అండ్ క్లాసీనెస్ టు ద హోల్ ఎన్విరాన్మెంట్. అందుకని చెప్పి అండ్ ఎప్పుడైనా బంతి పూలు డెకరేషన్ చేయాలన్నా, ఎప్పుడన్నా అదేంటి లోటస్తో డెకరేషన్ చేయాలన్నా, సో అంత దూరం ఆలోచించామన్నమాట. And also we wanted something traditional. యా, వెరీ వెరీ ట్రెడిషనల్ అనుకుని ఈ కలర్ అనుకున్నాము. So first color ఎవరు తీస్తారు? నువ్వే పెట్టు. సో You start. No problem. ఫస్ట్ అయితే శుభకరంగా ఏం చేద్దాం. So this is the color. ఇక్కడ నుంచి వస్తుంది. That's it. Wow, strokes వేసేస్తున్నా already. నమస్కారం. అబ్బా, పెయింటింగ్ గివ్స్ లైక్ such a joy. Wow, such a beautiful color. కార్నర్స్ అవ్వవు కాబట్టి అందుకని కార్నర్స్ బ్రష్తో వేస్తున్నాము. సో యా, ఇలా ఉంటుంది మా పెయింట్ వర్క్. ఓకే, సో ఫైనల్గా ఒక కోట్ అయ్యింది. సో ప్యాచెస్ ఎంత వచ్చాయి? Patches first of all మనం చెప్తాను రీజన్ డోంట్ నో. నా వల్ల, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. యాక్చువల్లీ మనం తీసుకున్నదంతా క్వాంటిటీ ఫస్ట్ బకెట్ లో కలిపేసుకుంటే ఒకటే లాగా వెళ్ళిపోతుంది. మనం కొంచెం 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 వాటర్ ఆర్జం వచ్చినట్లా సో నేను ఫుల్ హడావిడి చేస్తాను అనమాట. ఛార్జింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అని. సో అలా కొంచెం ప్యాచ్ వచ్చింది. బట్ దట్స్ ఓకే. యాక్చువల్లీ I'll take the blame. So final గా day 1 ends and ఇది ఎన్ని రోజులు పడుతుందో నాకైతే క్లారిటీ లేదు. బికాస్ ఐ థింక్ it will take 3-4 days. సర్ప్రైజ్ అంతే. 1 day 2 days 3 days let's do it. Yes, day 1 ends like this. Bye. హలో, గుడ్ మార్నింగ్. ఇట్స్ డే 2 అండ్ ఒక ఫస్ట్ కోట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ కోట్ పెయింట్ చేయబోతున్నాం అనమాట. బికాజ్ ఈ ప్యాచెస్ అంతా పోవడానికి అండ్ రాయల్ ఎమెన్షన్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఎక్కువ వాటర్ మిక్స్ చేయకూడదు. సో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని పెయింట్ చేద్దాం. అండ్ శాంతి వచ్చే లోపల నేను దీని బాధ్యత తీసుకున్నాను. శాంతి ఏమో ఇంట్లో స్కెచ్ చేసుకుని తీసుకొస్తుంది. సో చాలా చాలా పనులు ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే. ఒక కోట్, ఫైనల్ కోట్ అయిపోయింది అనమాట. కొంచెం షేడ్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. మండపం పెట్టగానే సెట్ అయిపోద్ది. అండ్ శాంతి ఈజ్ ఆల్రెడీ రెడీ విత్ ద స్కెచ్. హలో. ఎస్, యాక్చువల్గా మేడం గారు మనకి టార్గెట్ ఉగాదికి పెట్టారు కాబట్టి
సో ఫాస్ట్గా ఫినిష్ అయిపోవడానికి ముందే స్కెచ్ చేసి తీసుకొచ్చాను. అదర్వైజ్ డైరెక్ట్గా వాల్ మీద వేస్తే ఇంకొంచెం మజా వస్తుంది. అవును. సో మన మెయిన్ టార్గెట్ ఆవు అండ్ దూడ కాబట్టి దిస్ ఇస్ రెడీ. సో ఆల్రెడీ పెన్సిల్తో మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని దానికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట వాల్ పైకి. అండ్ మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా రావాలి. అలా వస్తేనే మనకి మొత్తం ఓవరాల్ అయిన తర్వాత లుక్ తెలుస్తుంది. దీనికి చాలా ఇమాజినేషన్ ఉండాలి, అందుకని చెప్పే ప్రొఫెషనల్ హెల్ప్ అని చెప్పన్నాను. సో ఇందాక స్కెచ్ అయిపోయింది కదా, స్కెచ్ అయిపోయిందని అవుట్లైన్ కట్అవుట్ లాగా చేసుకుని పెట్టుకుంటూ ఏంటంటే ఇంకా క్లారిటీగా మనకి ఎగ్జాక్ట్ కరెక్ట్గా మనం అనుకున్నట్టు వచ్చిందా రాలేదా అనేది కూడా తెలిసిపోతుందని. సో ఇప్పుడు మనము జస్ట్ వైట్ పెన్స్లో డైరెక్ట్గా వేయాలనుకుంటే డైరెక్ట్గా వేయచ్చు. బట్ ఐమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. కొంచెం ఇంకా నీట్గా రావాలి, ప్రొఫెషనల్గా రావాలి అనేసి గ్లాస్ మార్కింగ్ పెన్ ఎనీ వైట్ పెన్సిల్ తీసుకుని అవుట్లైన్ వేసేసి దెన్ విల్ స్టార్ట్ ద పెయింటింగ్ ప్రాసెస్. ఓకే. సో వాల్ పైన స్కెచ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అండ్ ఓ మై గాడ్, ఐ కాంట్ జస్ట్ కీప్ కామ్ బికాస్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ గుడ్. నా దిష్టి తగిలేలా ఉంది, సో అందుకనే చాలా సైలెంట్గా కామ్గా చూస్తున్నాను అనమాట. అండ్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఆల్మోస్ట్ మా స్కెచ్ అయితే అయింది. ఇంకా చిన్న చిన్నవి యాడ్ చేయాలి. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 10 అవుతుంది అనమాట నైట్. ఈరోజు ఆర్టిస్ట్లు ఎక్కువ నైట్ టైమ్సే వర్క్ చేస్తారు కదా, సో అలాగా శాంతి ఈరోజు నైట్ వర్క్ చేస్తుంది. సో నేను కూడా మధ్యలో కొంచెం ఎంతో కొంత పెయింటింగ్ వచ్చు కాబట్టి ఇలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ బట్ ఐఎమ్ రియలీ స్కేర్డ్. ఇదిగో నేను వేసిన పెయింట్ని రిపేర్ చేసింది. ఇదిగో ఇది శాంతి నీట్గా బ్లెండ్ చేసింది, ఇది నేను వేసింది. ఓ మై గాడ్. ప్రశాంతంగా వేసుకొని Day to ends like this and yeah, it came out really good. పొద్దునకి ఏమైతే చూడాలి, నాకు కూడా సర్ప్రైజే. సో గుడ్ నైట్, see you guys in day 3. It's day 3. Yes. కొంచెంగా చేసుకుంటున్నాం అనమాట బికాస్ డీటెయిల్ వర్క్ చాలా ఉంది కాబట్టి. ఇఫ్ యూ సీ the hour is so realistic. And ఇప్పుడు వరకు అయితే I'm not shooting everything properly because I wanted to add only the glimpses అలాగా. And ఇంకా ఎన్ని డేస్ సర్ప్రైజ్ అండి. సో ఇప్పటికైతే ఇట్లా అయ్యింది. సో ముందు నుంచి నువ్వు ఆవు మెయిన్ అంటున్నావు కాబట్టి సో నువ్వు చెప్పు, హౌ యూ లైక్? యా, ఇట్స్ బ్యూటిఫుల్. అంటే నేను ఫస్ట్ దేవుడి మందిరం 1 year బ్యాక్ ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు వెనకాల ఆవు కావాలి అని అనుకుంటూనే ఉన్నాను. సో ఆవుతో పాటు దూడ కూడా వచ్చేసింది. యా, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆవు దూడలు ఉంటాయి కదా, అంటే వెరీ బ్యూటిఫుల్. అంటే చాలా ఆస్పీషియస్ అండ్ చాలా మంది బిలీవ్ చేస్తారు మన పూజ రూమ్ లో ఇలాంటివి ఉంటే చాలా మంచిదని చెప్పి. సో వర్క్ స్టార్ట్ అయింది day 3ది. అండ్ దిస్ గోల్డ్ యాడెడ్ సో మచ్ టు ద ఆవు. శాంతి ఏం మర్చిపోయావు? ఒక కాలు కాలు మర్చిపోయావు. కానీ నాకెందుకు తెలియట్లేదు కాలు మర్చిపోయావు అని. వెనకాల కాలు మర్చిపోయా చూడు, కానీ తెలియట్లేదు చూడు, అది ఆర్ట్ అంటే. పైగా మర్చిపోయినా ఏం పర్వాలేదు. ఫైనల్ గా ఆవు అవగొట్టేశాను. వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ ఫర్ ద రియల్ ఐస్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ లవ్ ఇట్. Tomorrow we have a big day because we have to go for shopping. And ఇప్పుడు ప్రస్తుతానికి అరటి చెట్టు చేయాలన్నమాట. సో చేసేస్తాం. Let's wait for the final outfit. After short break we'll see you. Bye bye.
ఓకే, సో ఇప్పుడు మేము అరటి చెట్టు డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము, అంటే పెయింటింగ్ అదంతా. రైట్ నౌ వి ఆర్ మిక్సింగ్ ఎవ్రీథింగ్. ఆవు చెప్పు, ఆవు కలర్స్ సాన్వి ఎంత పెద్దదైపోయిందో సాన్వి. గ్రీన్ గ్రీన్. సో సాన్వి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది అన్నమాట. సంక్రాంతి తర్వాత ఎంత పెద్దగా అయిపోయింది, చిన్నపిల్లలు ఎంత త్వరగా పెద్దగా అయిపోతారు. గోర్లు ఏ దొంగ, ఏ దొంగ దొంగ వచ్చి దొంగ వచ్చి ఏదే ఏది. I was little confused how it's going to look అని. శాంతి was like లేదు గ్రీన్ వేద్దాం బాగుంటుంది, గ్రీనిష్ yellowish అని చెప్పి that come out really good. ఇంకా ఇప్పుడు ఫస్ట్ కోట్ ఇంకా దానికి సరే నేను డిస్టర్బ్ చెయ్యను. టైం ల్యాబ్స్ లో ఈ వీడియో రికార్డ్ చేసుకుని చూద్దాం అసలు ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది టైమ్. సో ఆల్మోస్ట్ 12:30 వరకు అలా చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ డన్. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ ఉంది, అది ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఐ లవ్ డిఐవైస్. మీకు ఎంత ఇష్టమో నాకు కూడా డిఐవైస్ అంటే అంతే ఇష్టం. మనకి amazing and it looks so beautiful with the combination. So beautiful, so elegant, looking like a wow. యాక్చువల్లీ ఈరోజు థర్డ్ డే స్టార్ట్ చేయకముందే నాకు ఈ గ్రీన్ కలర్ కాంప్లిమెంటింగ్. ఐ ఫెల్ లైక్ వెరింగ్ yellow. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఫెస్టివ్ మోడ్. Artists are always like this. యా, మా బుజ్జి ఎంత క్యూట్ గా. సో యా, డే 3 ఎండ్ అయ్యేసరికి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాం. నేను ఏం చేయకుండా టైర్డ్ అయ్యాను బికాస్ ఆలోచించి ఎప్పుడు అవుతుంది ఏంటి అని. అండ్ బనానాస్ ఆర్ రెడీ అండ్ దే కేమ్ అవుట్ రియలీ గుడ్. బేసికల్గా నాకు ఏం నచ్చిందంటే ఆల్ టుగెదర్ ద కలర్స్ ఆర్ కమింగ్ అవుట్ రియలీ నైస్. అండ్ గ్రీన్ ఎలా ఉంది, గ్రీన్ పైన గ్రీన్ పైన ఎలా ఉంటుందో అని. బట్ యా, బాగుంటుంది, చాలా చాలా బాగుంది. నా బుజ్జి ఆవు చాలా బాగుంది. అది గజ్జెలు అన్నీ అంటే చాలా యాక్సరీస్ యాడ్ చేయాలనుకున్నాము. సో వీ వాంటెడ్ టు ఎలివేట్ ద ఆవు. అండ్ ఇంకా లోటస్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. అది శాంతి క్లాస్ అయిన తర్వాత రేపు స్టార్ట్ చేస్తాము. అండ్ టుమారో ఇస్ స్పెషల్ డే బికాస్ ఐమ్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్. అండ్ యా, ఈరోజు ఇలా అయింది. డే 3 ends like this. Day 4 and look who's coming with me for shopping. And yeah, Vijitali bajjindi, Pandartali పట్టుకుంది. So we are going for shopping. మన ఇత్తడి సామాన్లు కొనడానికి వెళ్తున్నాం అన్నమాట. సో బేసికలీ we are at Navkar bronze items అన్నీ ఇక్కడే దొరుకుతాయంట. నేను కూడా యూట్యూబ్లో చూసే వచ్చాను. I'll give you the details in the description. నేను పూజ రూమ్లోకి మనకి చిన్న చిన్న విగ్రహాలు అంటే 6 inches లోపలవే పెట్టుకోవాలంట. సో అందుకని ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నాకు ఏం థాట్. అండ్ ఐ రియలీ లవ్ ద కలెక్షన్. సో అందుకని చెప్పి ఐ థాట్ ఇక్కడికి వచ్చిన సరే కొన్ని గ్లిమ్సెస్ తీసుకుందామని చెప్పి. రియలీ లైక్ ద కలర్ కాంబినేషన్స్ ఆఫ్ ఇట్. అండ్ ప్లెయిన్లో ఉన్నారు అండ్ కలర్స్లో ఉన్నారు. ఇన్ని ఆప్షన్స్ ఒకటే చోట దొరికితే మనకి వర్క్ ఈజీ అయిపోద్ది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పెయిడ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. ఐ రియలీ ఫెల్ట్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి. సో అందుకనే ఈ వీడియోలోనే షాపింగ్ బ్లాగ్ కూడా యాడ్ చేశాను. సో యా, చెక్ అవుట్ ద కలెక్షన్. సో నేను ఫైనల్గా తీసుకున్నది ఇవన్నమాట. సో మనకి కావాల్సిన దేవుళ్ళు అందరూ వచ్చేసారు. అండ్ దీపాలు పెట్టుకోవడానికి. అండ్ నటరాజస్వామి, మేమిద్దరం ఆర్టిస్టులమే కాబట్టి నటరాజస్వామిని కూడా తీసుకున్నాం. నాకు ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి చూస్తున్నాను. ఫైనలీ ఐ చూస్ దిస్ వన్. ఇది మన ఇంటికి బాగా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ న్యాచురల్గానే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు కాబట్టి నేను పూజా మందిరంలో పెట్టకుండా ఒక డెకరేటివ్ లాగా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ గాట్ ద స్టూల్ అండ్ ఎవ్రీథింగ్. సో వి విల్ సీ కాస్టింగ్ అదంతా. బట్ ఐ రియలీ లవ్ ఇట్ అనమాట. అంటే వెన్ ఇట్ కమ్స్ టు పూజాస్ అండ్ ఆల్, నేను స్పెషల్గా నాకు వెల్ ఆర్గనైజ్డ్ ఉన్న ప్లేస్లోనే పూజలు చేసుకోవడం చాలా ఇష్టం. లైక్ గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అలాగా, ఫెస్టివల్స్కి ఎస్పెషలీ. సో ఫైనల్గా మన ఇల్లు రెడీ అయిపోయింది కాబట్టి ఎవ్రీ డే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్
యూనో డెవోషనల్ సైడ్ ఆల్సో. సో అందుకని చెప్పి మనస్ఫూర్తిగా ఏమేమి కావాలో అన్నీ నోట్ చేసుకుని వచ్చాను. ఫైనలీ వీ గాట్ ఎవ్రీథింగ్ అండ్ సో లెట్స్ ప్యాక్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి అన్నీ సర్దుకోవాలన్నమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. సో మన షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసరికి శాంతి పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అండ్ దిస్ వాజ్ లైక్ అ సర్ప్రైజ్ బికాజ్ అక్కడ నేను వెళ్ళే టైంకి ఓన్లీ బనానా ట్రీ ఉంది కదా, అండ్ లోటస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ వాంటెడ్ టు అకామిడేట్ లోటస్ ఆల్సో. ఫస్ట్ అయితే మేము వాకింగ్ వెళ్ళాము, అది అనుకున్నాం పైన టు హ్యావ్ లోటస్ హియర్ బికాస్ పిచ్ వై పెయింటింగ్స్ లో కొంచెం అలా ఉంటుంది కాబట్టి. బట్ ఫైనలీ ఇట్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. సూపర్ హ్యాపీ. అండ్ ఇప్పుడు నేను కొన్న థింగ్స్ అవన్నీ చూస్తే శాంతి కూడా అంటే దీనికి చాలా రిలేటబుల్గా ఐడల్స్ కొన్నాం కాబట్టి ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ గో విత్ టోటల్ కాంబినేషన్. సో ఫ్రేమ్ పెట్టిన తర్వాత మొత్తం చూసుకొని అవన్నీ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే మనము ఫ్రేమ్ పెట్టేసి మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటాము. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మై పూజ మందిర్. ఏది చేసినా సరే మనం 100% ఇచ్చి చేస్తే అన్నీ కరెక్ట్గా అవుతాయి. సో మనకి పెయింటింగ్ మొత్తం ఓవరాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కుందన్ వర్క్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకున్నప్పుడు వీ డిడ్ంట్ థింక్ అబౌట్ కుందన్ వర్క్, బట్ ఇక్కడ యాక్సెసరీస్ గజ్జలకి కొన్ని స్టోన్స్ లాగా అతికిస్తే బాగుంటుంది. సో వీ బోత్ వెంట్ జస్ట్ నౌ ఫర్ షాపింగ్ అండ్ వీ గాట్ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా మణికొండలో అన్ని దొరికాయి కాబట్టి హ్యాపీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ పని నేను చేయొచ్చా? దీనికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ గ్రాంట్. ఒక్కసారి పెయింట్ చేస్తే వద్దులే, ఇంకెప్పుడు టచ్ చేయను, వద్దు. సరే ఫస్ట్ కుందన్ వర్క్ మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి లైక్ వీఆర్ ప్రో ఇన్ ఇట్. సో విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఫస్ట్. సో డే 4లో ఇది కంప్లీట్ చేస్తే మేము అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా ఆన్ టైమ్ ఆన్ డేట్ అన్ని అయిపోయినట్టు. సో ఉగాది ముందర. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వర్క్. ఓకే, సో ఫైనల్గా మన కుందన్ వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం మండపాన్ని ఇక్కడ సెట్ చేయాలన్నమాట, మందిరాన్ని. సో అది అయిపోతే అప్పుడు మనకి కంప్లీట్ లుక్ అర్థమవుతుంది. Okay, finally it's completed and day 4 ఇది ఎండ్ అయింది అనమాట. ఆఫ్టర్ అ లాంగ్ టైం, అంటే డ్రీమ్ రూమ్ తర్వాత ఇంత డిఐవై చేసింది చాలా రోజులు అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శాంతి. 4 days నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. సో ఈరోజు చిన్న మాట. ఓకే, సో మోర్ దెన్ ఎనీథింగ్ హౌ డు యూ ఫీల్? ఫైనల్గా నువ్వు అనుకున్నట్టు వచ్చిందా రాలేదా? 100% వచ్చింది, అందుకే కదా ఇంకా నవ్వుతున్నాను. ఐఎమ్ లైక్ happy from inside because you know what all I went through for this mandiram and finally it came out really good. And something if we do it with so much love and effort and hard work, this is how it come out. So I believe in that. So thank you so much. And you should definitely check out her profile. And నేను తన Instagram లింక్ కూడా కింద పేస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ there are so many classes also, different classes. నేను ఎప్పుడైనా DIY చేశాను అనుకో, రితిక ఒకసారి వచ్చి నేర్చుకోవచ్చు కదా, ఇది చేద్దాం అది చేద్దాం అంటే లైక్ నేను నీతో పెట్టుకోనమ్మా, యూఆర్ టూ ప్రొఫెషనల్ ఫర్ మీ అని చెప్పి. 4 రోజులు ఏమైనా సతాయించానా? లేదు కదా. మరి లేదు, ఈసారి వస్తాను. ఈసారి ప్రొఫెషనల్గా నేర్చుకోవడానికి వస్తాను. అప్పుడు నేనే మళ్ళీ ఇంకో ఆగిస్తాను ఎక్కడ. అండ్ కమింగ్ టు ద వర్క్, ఇట్ వాస్ అమేజింగ్ అండ్ వీ డిడ్ ఇట్. ఫైనలీ వీ డిడ్ ఇట్. అండ్ ఈరోజు షాపింగ్లో అన్నీ తీసుకుని వచ్చాను కాబట్టి ఐ కెన్ ఇమాజిన్ హౌ ఇట్స్ గోన్ టర్న్ అవుట్. అదంతా మనము నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సెట్ అయిపోయాక మళ్ళీ చిల్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ 4 days ఆఫ్ హార్డ్ వర్క్ దిస్ ఇస్ హౌ వి ఎండ్ అప్. అండ్ మీకు
ఏమేమి అనిపించిందో కింద కమెంట్స్లో డెఫినెట్గా చెప్పండి, బికాజ్ యూ నీడ్ టు ఎంకరేజ్ ఆర్టిస్ట్ లైక్ శాంతి. అండ్ ఇలాంటి కాంటెంట్ చేయడం చాలా చాలా కష్టం, అండ్ ఐ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ బెస్టీస్. అండ్ యూ వాంట్ సే సంథింగ్? ఎస్, ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ బికాజ్ పాపం 1 year నుంచి పాపం అడిగి నిజంగా చెప్పాలంటే నేనే చేద్దామా అప్పుడు చేద్దాం, ఇప్పుడు కూడా యాక్చువల్లీ చాలా టైట్గా ఉండేది. బట్ ఎందుకో మైండ్ తిరిగింది, లేదు చేసేద్దాము, ఎట్లయినా చేసేద్దామని. బట్ షీ రియల్లీ టుక్ కేర్ ఆఫ్ మీ దీస్ 4 days. యాక్చువల్లీ ప్రొఫెషనల్గా బయట అనుకో వాళ్ళకి చెప్పేస్తాం మనం, లేదు చెయ్యను ఇంకోటి పంపిస్తామని. బట్ బికాస్ వీ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ మెనీ ఇయర్స్, ఐ కుడ్ నాట్ సే నో. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు ఇన్వాల్వ్ ఇన్ దాట్. అంటే ఈ ప్రాజెక్ట్లో నీకు నేను దగ్గరుండి చెయ్యాలి అని నాకు మైండ్లో చాలా ఉంది. అండ్ దేవుడు కనిచ్చారు, ఇట్లా అయిపోయింది. ఎఫర్ట్ అయితే చాలా తెలుస్తుంది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. Before ending this vlog, I want to share something with your besties. ఇలాంటి కాంటెంట్ డెలివర్ చేయాలంటే దానికి చాలా కష్టపడాలి. అంత కష్టపడినప్పుడు దానికి కావాల్సినంత గుర్తింపు రానప్పుడే చాలా బాధగా ఉంటుంది. మీకు కనుక నా వర్క్ నచ్చితే, నాలాంటి క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమెంట్ బిలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. Lots of love. That gives me lot of love and encouragement. Thank you.